అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సూపర్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ని తీసుకొని వాటిని గింజల్లా గొలిచేసుకోవాలండి. నేనైతే ముందుగానే వలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సో అందుకే అవి కొంచెం ఐస్ బర్గ్స్ లాగా అయిపోయి ఐస్ గడ్డలాగా అయిపోయిందనమాట స్వీట్ కార్న్ అనేది. అవి తీసుకొని వాటిలో ఒక 2 ఉల్లిపాయలు, నేనైతే ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. అదే కప్పుతో అరకప్పు వరిపిండి అయితే తీసుకున్నాను అనమాట. క్రిస్పీగా రావడానికి, కొంచెం కరకరలాడుతూ పకోడీ రావాలంటే కొంచెం వరిపిండి వేసుకోవాలి. దాంట్లో కొంచెం కార్న్ పౌడరు, కొంచెం వామ్ వేసుకోండి, నలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మీకు రుచికి సరిపడినంత కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. కావాలి అనుకుంటే సోడా వేసుకోవచ్చు, బేకింగ్ సోడా. ఇప్పుడు వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలకి స్వీట్ కార్న్ గింజలకి పట్టేటట్టు పిండిలు ఏవైతే వేసుకున్నామో అవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడు దాంట్లో కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ అయితే వేసేయొద్దు. అంటే ఎక్కువగా ఒకసారి వాటర్ వేసేస్తే లూజ్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది పకోడీకి. ఎప్పుడైనా కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ అలా అని గట్టిగా కూడా కాదు, అలా అని మెత్తగా కూడా కాదు, మధ్యగా ఉండాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. చిన్నది నోట్లో పెట్టుకొని చూస్తే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుందండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో మీకు కావాలి అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోకండి, ముందైతే ఒక రెసిపీ చేశాను, క్రిస్పీ కార్న్ రెసిపీ చేశాను కదా, అది కూడా ఆ రోజు చేసిందే. సో ఇప్పుడు బాగా మరిగిన నూనెలో మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో పిండిని, స్వీట్ కార్న్ పిండిని, ఆ పిండిని అయితే కొంచెం కొంచెంగా పకోడీలాగా అయితే వేసుకోవాలండి. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్తో చేసిన రెసిపీస్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమో నార్మల్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, మనం పకోడీ వేసుకున్న తర్వాత కొంచెం మంట తగ్గించేయాలన్నమాట. మరీ మీడియంలో కూడా కాదు, అలా అని హైలో కూడా కాదు, కొంచెం మంట తగ్గించుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం బుడగలు అయితే తగ్గుతుందండి. మనం వేసిన దానికి వేగిన తర్వాత వచ్చే బుడగలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మెల్లగా అలా కలుపుకుంటూ వేపుకున్న తర్వాత బుడగలు అయితే తగ్గుతాయి. అప్పుడు మనకి పకోడీ అయితే మంచి కలర్లో కూడా వస్తుందండి, గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదండి, మన పకోడీ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. లోపల కూడా క్రిస్పీగా చాలా చక్కగా ఫ్రై అయిందండి. ఇంకా నేను పకోడీని అయితే తీసేసుకున్నాను బయటికి. ఈ మధ్య వినాయకుడు అనుపులు ఎక్కువగా జరుగుతున్నాయి కదండి. రోజు మా ఇంటి ముందు కొంచెం గోలగోలగా ఉంటుందండి. డీజే సౌండ్స్ పెట్టుకొని వెళ్ళడం, లేట్ నైట్స్లో వెళ్ళడం వల్ల నేను ఆ నైట్ టైంలో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. సో దానివల్ల నేనైతే ఈ మధ్య వీడియోస్కి మ్యూజిక్ పెట్టేస్తున్నానండి. కానీ వినాయకుడిని అనిపే సంబరాలు అయితే భలే ఉంటాయి కదండి చూడడానికి. మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవన్నీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.